వెల్కమ్ బ్యాక్. సో ఎక్కడ భద్రంగా మొద్దు నిద్రపోతున్నారు. నిరుద్యోగుల మీద కాంగ్రెస్ సర్కారు జులుం చేస్తుంటే మేధావులంతా ఎక్కడ చచ్చారు. నిరుద్యోగుల పోరాటం ఇప్పుడు మీకు కనపడడం లేదా? లేదంటే రేవంత్ సర్కారు దౌర్జన్యంపై మాట్లాడే దమ్ము లేదా? పదవుల కోసమో ప్రాపకం కోసమో పెదవులు మూసుకొని కూర్చున్నారా? 10 ఏళ్ల పాటు పొద్దున్న లేస్తే అశోక్ నగర్లో తిరిగి నిరుద్యోగులను రెచ్చగొట్టిన కోదండరాం ఎక్కడ? జాబ్ క్యాలెండర్కు కొట్టలేదా? అశోక్ నగర్ చౌరస్తాలో ప్రగల్భాలు పలికిన శాల్తీలన్నీ ఏమయ్యాయి? అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్లి నిరుద్యోగులకు హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ అడ్రస్ లేడేం? ఓట్లు వేయించుకొని అవతల పడ్డ రాహుల్ గాంధీ ఇప్పుడు నీకు తెలంగాణ నిరుద్యోగుల గోసలు కనిపిస్తలేవా? నాడు రాజకీయాల కోసమే నిరుద్యోగులకు దగాకోరు మాటలు చెప్పారా? విద్యార్థి నాయకులమని నిరుద్యోగుల ప్రతినిధులమని చెప్పి పదవులు అనుభవిస్తున్న బ్యాచ్కు నిరుద్యోగుల ఆర్తనాదాలు వినబడట్లేదా? నిరుద్యోగులను పోలీసులు బరబరా ఈడ్చుకెళ్తుంటే మీకు అయ్యో పాపం అనిపించడం లేదా? నిరుద్యోగులను ఆటోల్లో కుక్కి పోలీసులు పచ్చి బూతులు తిడుతుంటే మీకు వినిపించట్లేదా? నిరుద్యోగులు ఇప్పుడు మీకు దేశ ద్రోహుల్లా కనిపిస్తున్నారా? ఏం తప్పు చేశారని పోలీసు ఠాణాల్లో నిరుద్యోగులను కుక్కుతున్నారు. నిరుద్యోగుల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం సర్కారుకు లేదా? అందుకే ఇలా దౌర్జన్య కాండకు దిగుతుందా? మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు. దీనిపై స్పందించడానికి మనతో బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. వాసుదేవరెడ్డి గారు, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని చూపించడం, ఎలా లాఠీ చార్జ్ చేయడము, ఏంటి పరిస్థితి అంట? వెంకట్ గారు, ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అని చెప్పి ప్రజలను రోజు రోజుకి ఇబ్బందులు పాలు చేయడమే కాకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్టు దాడి చేయడము, అరెస్ట్ చేయడం, ఇదేం చూద్దాం, ఇదేం వ్యవస్థ అండి? ఇలా ఈ నిరుద్యోగులపై కాంగ్రెస్ దమనకాండలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకునేలా, అశోక్ నగర్ వీధుల్లో నిరుద్యోగ బిడ్డల రక్తం చిందించేలా రేవంత్ రెడ్డి సమాజం కూడా ఖండించాల్సిన అవసరం అయితే ఉన్నదండి. ఇలా నిరుద్యోగ ఆకాంక్షలను అడ్డం పెట్టుకొని మనం నమ్ముతారో నమ్మరో అని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారిని అదే అశోక్ నగర్ తీసుకెళ్లి 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి అని చెప్పిండ్రు అన్నాడు. మరి ఇలా ఏమైంది? సంవత్సరం పోయి 700 రోజులు దాటింది కదా. నువ్వు చెప్పిన విషయము 2 సంవత్సరాలు దాటుతా ఉన్నది కదా. ఎందుకు జాబ్ క్యాలెండర్ వేయలేకపోయినావు? నువ్వు అసెంబ్లీలో రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. ఇప్పటికీ అది అధిగతి లేదు, దానికి సంబంధించిన చర్చ లేదు. ఇంకా ఇదన్నిటికి పోగా నిన్న అసెంబ్లీలో ఐటీ శాఖ మంత్రి గారు ఏం మాట్లాడతారంటే, ఒక ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉద్యోగాలంటే కుదరదు, ఈ ప్రైవేట్ రంగంలో కూడా చూసుకోవాలని చెప్పి సావు కబూర్ సల్లాగా చెప్పినట్టు. మరి అది ఇప్పుడే నీకు గుర్తొచ్చిందా? ఆ విషయం అప్పుడు తెలియదా మీకు? ఆనాడు ఇదే ముచ్చట బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తే దుమ్మెత్తిపోల్చింది కదా. ఎక్కడైనా, ఏ ప్రపంచంలోనైనా, ఏ దేశంలోనైనా 1% 2% కంటే ఎక్కువ ఉన్నాయని నేను చెప్పింది అదే, మీరు చెప్పింది అదే కదా. మరి ఆ మాత్రానికి ఆనాడు మీరు నిరుద్యోగులను ఎందుకు రెచ్చగొట్టినట్టు? నిరుద్యోగులతో బస్సు యాత్ర చేసి మీరు ఉద్యోగాలు ఇస్తారని ఎందుకు చెప్పినట్టు? అంటే గద్దెనెక్కినాక ఒకటి, గద్దె దిగినాక గద్దె ఎక్కేదాకా ఒకటి, గద్దె ఎక్కినాక ఇంకో ముచ్చటనా? ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడ దిగినాక బోడమల్లన్నా శాస్త్రం టైపు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు కనిపిస్తా ఉన్నది. ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా ఆనాడు సోకాళ్ళు మేధావులు, మాట్లాడిన మేధావులు ఎటువేంటి? ఇలా ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ మీకు కనబడతలేదా? అశోక్ నగర్ పోయి చూడండి. ఇలా ఆనాడు నిరుద్యోగులను రెచ్చగొట్టే వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఇలా ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు వెనుకబెడతా ఉన్నారు. కొంతమంది కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, కొంతమంది ఎమ్మెల్సీలు అయ్యారు. మరి ఇవాళ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు దక్కలేదు. ఏమన్నా ఇచ్చినామంటే రేవంత్ రెడ్డి మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అన్నట్టు బీఆర్ఎస్ సర్కార్లో ఇచ్చిన నోటిఫికేషన్లకు, ఎగ్జామ్స్ కు ఫలితాలు ఇచ్చి, నియామక పత్రాలు ఇచ్చి, నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చిన నేను వచ్చినాక అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. ఇలా వాస్తవం ఏంటో నిరుద్యోగ విద్యార్థి లోకానికి తెలుస్తలేదా? ఇలా దమ్ము ఉంటే నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఎవరైతే నిరుద్యోగుల ఆశల పైన నీళ్లు చల్లిండ్రో, నిరుద్యోగులను వాడుకున్నారో వాళ్ళు ఇలా అశోక్ నగర్కి వచ్చే దమ్ముందా? ఇలా అడుగుతా ఉన్నాం ఇలా. కాబట్టి ఇలా
నిరుద్యోగుల పాలిట యమకింకరుడులా మారింది ఇవాళ వీళ్ళంతా కూడా. 2 ఏళ్ల పాలనలో నిరుద్యోగులకు దక్కింది వంచన, అణిచివేత తప్పితే వేరే ఏం లేదండి. ఇలా మరీ ఇవాళ జరుగుతున్న దాడి లైబ్రరీలకు చొరబడి మరీ నిరుద్యోగులపై లాఠీచార్జీలు చేసిరండి. గ్రంథాలయాల్లో చదువుకున్న విద్యార్థులు కూడా బయటికి తీసుకొచ్చి దాడులు చేసిందంటే వీళ్ళ అరాచకం ఎట్లా పెరిగిందో ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజానికం అంతా కూడా విచక్షణ రహితంగా దాడి చేసిండు. ఇది ప్రజా పాలననా లేకపోతే నిరంకుశ పాలననా? ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి దీని మీద స్పందించలేదు. ఇలా జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకు ఆశ చూపించిరా నాడు. మెగా డిఎస్సీ అన్నారు, ఊదర కొట్టిరు. తీరా చూస్తే మెగా డిఎస్సీ చేసిన తప్పితే డిఎస్సీలో కొత్తగా మెగా డిఎస్సీ చేసింది లేదు, ఏం లేదు. కొత్త నోటిఫికేషన్లు ఊసలేదు, ఉద్యోగాల పారదర్శక లేదు. హక్కుల కోసం ప్రశ్నిస్తే లాఠీలతో సమాధానం చెప్తారా మీరు నిరుద్యోగుల పైన? సో ఈ ఏమైన దాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి. అభయాస్తం పేరిట ఇచ్చిన హామీలన్నీ ఒక పక్క అటుకెక్కినాయి, మరో పక్క నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వీపులపై మాత్రం లాఠీ దెబ్బలతోటి ఆ హామీని మాత్రం నెరవేరుస్తా ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి. అక్రమంగా అరెస్ట్ చేసిన విద్యార్థులందరినీ కూడా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాడికి బాధ్యులైన పోలీసు అధికారుల పైన కూడా విచారణ చేపట్టి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నామండి. ఓకే, వాసుదేవరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి.